Hello everyone, welcome to our Gopishwar Circle. So friends, మనం average నుండి next continuation question discuss చేద్దాం. 75th one. మరి the average cost of 10 articles is 12 rupees, out of which the average cost of 8 articles is 11.75 rupees. Out of the 2 articles, one article is 60% more than the other article. What is the cost of 2 articles అంటున్నాడు. మరి ఇక్కడ 10 వస్తువుల సగటు ధర 12 రూపాయలు, అందులో 8 వస్తువుల సగటు ధర 11 రూపాయల 75 పైసలు, మరియు మిగిలిన 2 వస్తువులలో ఒక వస్తువు మరొక వస్తువు కంటే 60% ఎక్కువగా అయితే మరి 2 వస్తువుల ధరలు ఎంతెంత అన్నాడు. సో ఇక్కడ 2 వస్తువుల రెండు ధరలు ఎంతెంత అనేది క్వశ్చన్, రైట్. మరి 2 వస్తువుల ధరలు ఎంతెంత అని తీసుకోవాలంటే మనం ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి. కాన్సెప్ట్ ఏంటి? సో 10 ఆర్టికల్స్ కాస్ట్ ఇచ్చిండు, కాస్ట్ ప్రైస్ ఎంత 10 రూపీస్. 10 వస్తువుల ధర 12 రూపాయలు అయినప్పుడు 8 వస్తువుల ధర 11 రూపాయలు 75 పైసలు అయినప్పుడు మరి ఆ 10 వస్తువులకెళ్ళి 8 వస్తువుల ధర తీసేస్తే నాకు మిగిలింది 2 వస్తువులే కదా, అందులో ఒకటి 60% ఎక్కువ అన్నాడు. సో దాన్ని డివైడ్ చేసేస్తాం, రైట్. అప్పుడు మనం ఏం చేయొచ్చు అని చూడండి. 10 వస్తువులు అన్నాడు కాబట్టి 10 వస్తువుల సగటు ధర యావరేజ్ కాస్ట్ ఇచ్చిండు, రైట్. యావరేజ్ ఎంత ఇచ్చిండు? 12 రూపీస్. మనకు టోటల్ అంటే ఎంత అవసరం చెప్పండి ఇక్కడ. సో టోటల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత రాసుకోవచ్చు ఇక్కడ? సో 10 into 12 రాసుకుంటే అప్పుడు మొత్తం వాల్యూ ఎంత అన్నట్టు 120 రూపీస్ అవుతుంది. మరి అందులో 8 వస్తువులు తీసుకుంటే 8 వస్తువుల యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి? 11.75 రూపీస్. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? సో 11.75 అంటే 8 ఇంటూ ఇక్కడ తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 11.75 ఇంటూ 8 రూపీ 8 వస్తువులు. సో ఇక్కడ 11 8 80 ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అన్నట్టు. సో మనం తీసుకుంటే చూడండి, సో 11 8 88 రాసుకోవచ్చు. అలాగే 75 4 300, అలాగే మళ్ళీ 300 అంటే 600 మీన్స్ 6 వస్తుంది. అంటే మనకి ఎంత రాసుకోవచ్చు అంటే 94 రాసుకోవచ్చు. ఎంత రాసుకోవచ్చు? 94. మరి 10 వస్తువుల ధర 120, 8 వస్తువుల కాస్ట్ ఎంత అంటే 8 ఆర్టికల్ కాస్ట్ ఎంత అంటే మనకి 94 రూపీస్. మరి దీని నుండి ఇది మైనస్ చేసాం అనుకోండి, అంతే నాకు ఎంత వస్తుంది? సో 26 రూపీస్ వస్తుంది. ఈ 26 రూపీస్ ఎన్ని ఆర్టికల్స్ అన్నట్టు ఇక్కడ? సో 2 ఆర్టికల్స్ కాస్ట్ అన్నట్టు, రైట్. సో 2 ఆర్టికల్స్ కాస్ట్. మరి 2 ఆర్టికల్ కాస్ట్ అన్నప్పుడు దానికి రేషియో ఉండాలి. ఎలా? ఒక ఆర్టికల్ ఒక వస్తువు మరొక వస్తువు కంటే 60% ఎక్కువ. ఒక వస్తువు ఏ అనుకోండి, రెండో వస్తువు బి అనుకోండి. ఒక వస్తువు మరొక వస్తువు కంటే 60% ఎక్కువ అంటే ఒకటి 100 అనుకోండి, ఒకటి 60 అనుకోండి, 160 అవుతుంది. అప్పుడు 0 కట్ చేస్తే 2 5 2 ఎంతలు తీసుకోవచ్చు అంటే 8 అంటే 8:5 అనేది డివైడ్ చేసుకోవచ్చు. లేదా 60% ఫ్రాక్షన్ కూడా మార్చుకోవచ్చు. 60% అంటే మనం బై 100 రాస్తే సో 23 20 ఎంత అంటే 5 ఎక్కువ అన్నాడు కాబట్టి 5 కి 3 యాడ్ చేస్తే సో 8 బై ఏం రాసుకోవచ్చు మనం? 5 రాసుకోవచ్చు. అట్లా కూడా మనం రేషియో తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సో 8:5 ఇచ్చిండు కాబట్టి సో 8:5 తీసుకుంటే టోటల్ పార్ట్స్ ఎంత అండి? 13 పార్ట్స్. 13 పార్ట్స్ కి వాల్యూ ఎంత? 26 రూపీస్. మరి 13 ఈచ్ వన్ ఎంత? 2 మరి అందులో ఏమన్నాడు? 2 వస్తువులు అన్నాడు. అప్పుడు ఇక్కడ 5 2 10 రూపీస్ అని తీసుకోవచ్చు. అలాగే 8 2 16 రూపీస్ అని తీసుకోవచ్చు. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తాయంటే ఇక్కడ కాస్ట్ ఎంత అన్నాడు చూడండి. సో వాట్ ఈస్ ద ఇక్కడ అదర్ ఆర్టికల్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 2 ఆర్టికల్స్ అన్నాడు. అంటే చూడండి 2 వస్తువుల ధరలు ఎంత అంటే సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ కూడా అని చెప్పొచ్చు. సో 16 రూపీస్ 10 రూపీస్ అని తీసుకోవచ్చు. 16 రూపీస్ 10 రూపీస్ అనేది చూడండి ఇక్కడ 5 7.5, సో 10 12, అలాగే 12 14, అలాగే ఇక్కడ 10 ఎంత అంటే 16 అని తీసుకోవచ్చు. ఇప్పుడు 10 16 అంటే మనం రాసుకున్నాం. ఇది ప్రొసీజర్ ద్వారా. ఇప్పుడు మనం షార్ట్ కట్ లో ఏమైనా ఆలోచించట్టు అని అంటే 60% ఏదైతే ఉంటుందో 60% వాల్యూ అది ఆన్సర్ అయిపోతుంది. ఎప్పుడైనా చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ సో 7.5 ఉంది. దీంట్లో సగం ఎక్కువ ఉంది అంటే సగం మీన్స్ 2.5 అంటే 5 లో 2.5 సగం చేస్తే ఎక్కువ ఉంది అంటే దీని అర్థం 50% వస్తుంది అని అర్థం. ఎంత వస్తుంది? 50%. సో ఆప్షన్ రాంగ్ అన్నట్టు. అలాగే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఈ వస్తువుకి 60% డిఫరెన్స్ ఉంటుందా? 60% అంటే ఏంటిది? దాదాపు సగం ఉండాలి. మరి అలా ఉందా? లేదు. సో ఆప్షన్ క్యాన్సల్. లేదనుకుంటే మీరు ఇట్లా చేయొచ్చు. ఇక్కడ మరి దీనికంటే ఇది 2 ఎక్కువ ఉంది, దేనికంటే 10 కంటే ఇంటూ ఎంత 100 కట్ చేస్తే నీకు ఎంత పర్సెంట్ వస్తుంది? 20% వస్తుంది. కానీ 60 వస్తుందా? రావట్లేదు. మరి ఇది కూడా అంతే. మరి ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ ఉంటుంది? 6 ఎక్కువ ఉంటుంది. దేనిపైన? సో 10 పైన. పర్సెంటేజ్ రావాలంటే ఇంటూ 100 అంటే నాకు ఎంత పర్సెంట్ అవుతుందండి ఇక్కడ? సో 60% అవుతుంది. ఎంత పర్సెంట్ అవుతుంది? 60%. అలా ఆప్షన్ చెక్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. అలాగే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ సేల్స్ 25 ఆర్టికల్స్ at an average rate of 1200 rupees.
out of the total any article did not he sales ఇక్కడ did not ఏం రాసుకోవచ్చు, did not he sales less than 420 rupees, but he sells 10 articles in which less than 1000 rupees. What is the maximum price of the article అన్నాడు. సో ఒక వ్యక్తి 25 వస్తువులను సగటున 1200 రూపాయలకు అమ్ముతాడు. అందులో ఏ వస్తువును కూడా 420 రూపాయల కంటే తక్కువకి అమ్మలేదు. మరి అందులో 10 వస్తువులను 1000 రూపాయల కంటే తక్కువకి అమ్మాడు. అయితే సో ఎక్కువ ధర కలిగిన ఒక వస్తువు ధర ఎంత అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 25 వస్తువుల సగటు ధర ఉంది కదా, అంటే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే, సో దీనికి అర్థం కావాలంటే టోటల్ 25 ఆర్టికల్స్, మొత్తం 25 వస్తువులు ఉన్నాయి. ఆ 25 వస్తువులలో సో ఒక వస్తువు ఉంటుంది 25లో. సో ఒక వస్తువు అంటే మిగతా 24 కాదు, ఒక వస్తువు ఉంటుంది. ఆ ఒక వస్తువు ధర అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. మరి మిగతా 24ను తీసేస్తేనే కదా ఆ ఒక వస్తువు ధర తెలుస్తుంది మనకి. అందుకోసం మనం ఏం చేస్తామంటే, సో 25 వస్తువుల ధర మనకి యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే, సో 1200 ఇచ్చిండు. మరి టోటల్ కి మార్చాలి అని అంటే సో 1200 ఇంటూ ఎంత అంటే 25. సో 1200 ఇంటూ 25 తీసుకుంటే 25 12 వాల్యూ ఎంత వస్తుంది అంటే 300 వస్తుంది. అంటే మనకి మొత్తం కాస్ట్ ఎంత అంటే సో 30,000 రూపాయలు వచ్చింది. మొత్తం 25 వస్తువుల ధర, మొత్తం 25 వస్తువులు సగటున 1200 అన్నాడు కాబట్టి సో మొత్తం 30,000 వస్తుంది. అందులో ఏ వస్తువును కూడా 420 కంటే తక్కువకి అమ్మలేదు. అంటే ఇప్పుడు నాకు ఒక వస్తువు ధర రావాలంటే 24 వస్తువులను తీసేయాలి. మరి ఆ 24 వస్తువులు ఎలా తీసుకుంటావు అంటే, ఇక్కడ నీకు 2 నంబర్స్ కనిపిస్తున్నాయి, ఒకటి 420 అని, అలాగే ఇంకోటి సో 1000 రూపాయలని. ఇలా 2 వాల్యూస్ కనిపిస్తున్నాయి మనకి. సో ఈ 2 వాల్యూస్ మనం ఏం చేస్తున్నామంటే, సో ఇక్కడ 420 రూపాయల కంటే ఏ వస్తువును తక్కువకు అమ్మలేదు, అంటే ఇది లీస్ట్ ప్రైస్. అలాగే 1000 రూపాయల, ఇక్కడ చూడండి 10 వస్తువులను 1000 రూపాయల కంటే తక్కువకి సేల్ చేసిండు. 10 వస్తువులను 1000 రూపాయల కంటే తక్కువకి సేల్ చేసిండంటే మరి 1000 రూపాయల కంటే తక్కువ ప్రైస్ ఏంటి, 420 రూపీస్. అందుకోసం దీంట్లో మనం ఏం చేయాలి అని అంటే, సో 10 వస్తువుల ధరను తీసుకోవాలి. 10 వస్తువులను 420గా తీసుకొని 4200 రూపాయలుగా తీసుకోవాలి. రైట్, అది అయిపోయింది. ఇప్పుడు నేను ఒక వస్తువు ధర రావాలంటే, సో ఒక ఆర్టికల్ కాస్ట్ రావాలంటే, అంటే మాక్సిమం ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ రావాలంటే మరి 24 తీసేయాలంటే నేను 10 తీసేసిన, ఇంకెన్ని తీసేయాలి 14. సో ఇంకా 14 వస్తువులు తీసేయాలి. మరి దీన్ని నేను 420గా రాసినప్పుడు మన క్వశ్చన్ లో ఒకటి 420 ఒకటి 1000 అయినప్పుడు నేను రెండవది 1000 ప్రైస్ అని అనుకోవచ్చు అన్నట్టు. 10ని 420గా అనుకున్నప్పుడు సో మిగతా 1000 అన్నట్టు కదా మెన్షన్ చేసింది కదా, అప్పుడు 14 వస్తువులను 1000 కమ్మినట్టు తీసుకోవాలి. సో అప్పుడు 1000 తీసుకుంటే అప్పుడు నాకు 14,000 ఆన్సర్ వస్తుంది. అంటే సో దాన్ని ప్రైస్ వస్తాయి. అంటే 24 వస్తువులను మనం తీసేస్తే, అప్పుడు ఈ రెండింటిని మనం తీసేస్తే 18,200 రూపాయలు తీసేయాలి. మరి దీన్ని మైనస్ చేసినాం అనుకోండి, 18,200 రూపాయలు 18,200 అయినప్పుడు ఇంకా 800 తీసుకుంటే 19,000 అవుతుంది. 19,000 అన్నప్పుడు 30లో 19 మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 11,800 రూపీస్. ఈ 1 ఆర్టికల్ అనేది అందులో ఒక వస్తువు ఉంటది కదా, అది లార్జెస్ట్ ప్రైస్ కలిగిన వస్తువు అన్నట్టు. సో ఇక్కడ 11,800. నెక్స్ట్ క్వశ్చన్, 9 men went to a hotel for their meals. Out of them 8 men spent 12 rupees each. 9th person spent 8 rupees more than average of all. What is the total expenditure అంటున్నాడు. రైట్, 9 మంది కలిసి ఒక హోటల్ కి భోజనానికి వెళ్లారు. మరి అందులో 8 మంది 12 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. 9వ వ్యక్తి వారందరి సగటు ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. అయితే వారు చేసిన మొత్తం ఖర్చు ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా, మరి ఇక్కడ మనకి 9 మంది హోటల్కి వెళ్ళారు, అందులో 8 మెంబర్స్ గురించి ఇచ్చిండు, ఒక పర్సన్ గురించి మనకి సో వాళ్ళ యావరేజ్ కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టుగా ఇచ్చిండు. సో ఎలా చేస్తాం, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయాలి, అర్థమవుతుందా? మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 9 మంది అన్నాడు, సో హోటల్కి వెళ్ళారు. రైట్, సో హోటల్ కి ఎంత మంది వెళ్ళారంటే సో 9 మంది వెళ్ళారు. మరి 9 మందిలో 8 మంది గురించి ఒకలా ఉంది, 9th పర్సన్ గురించి ఈ ఒక్కడు గురించి ఒకలా ఉంది. మొత్తం 9 మందిలో 8 మెంబర్స్ 1 పర్సన్ అన్నట్టు. మరి ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ మనం 8 మెంబర్స్ ఈచ్ వన్ ఎంత ఖర్చు స్పెండ్ చేసేది 12 రూపీస్. అప్పుడు నీకు తెలుస్తుంది ఇక్కడ ఎంత, సో 8 రూపీస్, ఇక్కడ 8 మెంబర్స్ ఈచ్ వన్ ఎంత అంటే సో 12 రూపీస్ స్పెండ్ చేశారు. మరి ఈ 9th పర్సన్ ఏమంటారంటే 9th పర్సన్
వారందరి సగటు ఖర్చు కంటే సో 90% స్పెండ్ 8 రూపీస్ మోర్ దాన్ యావరేజ్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే, సో ఇక్కడ చూడండి అందరూ ఎలా చేస్తారంటే దాదాపు ఈచ్ వన్ 12 రూపాయలు అనుకున్నప్పుడు సో 12 into 8 అని మనకి 96 అని రాసుకొని మరి 12 కి మళ్ళా 8 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని సో 20 యాడ్ చేసి దాన్ని 116 116 రూపాయలు అని చెప్పేస్తారు. కానీ వీళ్ళ యొక్క మరి 8 మంది యొక్క 12 రూపాయలకి 8 రూపీస్ ఎక్కువ కాదు అక్కడ. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఆల్ అంటే 9 మంది యొక్క సగటు కంటే ఎక్కువ. అప్పుడు 9 మంది యొక్క యావరేజ్ తెలుసా నాకు తెలియదు. సో ఎక్స్ అనుకోండి, ఆ 9 మంది యొక్క యావరేజ్ కంటే అప్పుడు ఈ 9th పర్సన్ 8 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళు 12 రూపీసే, 12 రూపీస్ కి 8 ఎక్కువ కాదు, యావరేజ్ కి 8 ఎక్కువ. అంటే ఈ 12 రూపీస్ అనేది 8 మెంబర్స్ దే, 9 మెంబర్స్ యావరేజ్ 12 రూపీస్ ఎందుకు అవుతుంది కాదు, అందుకోసం అలా తీసుకోవాలి. ఇప్పుడు నాకు టోటల్ ఎక్స్పెండిచర్ అయినప్పుడు 8 into 12 సో 8 మంది ఈచ్ వన్ 12 ప్లస్ ఈ 9వ వాడు అందరి సగటు ఖర్చు కంటే ఎంత ఎక్కువ చేసిండు 8 రూపీస్. అప్పుడు మొత్తం మరి ఇదంతా ఎంత మందిది 8 మెంబర్స్ ప్లస్ ఒకడు 9 మందిది. మరి 9 మందిది ఈక్వల్ అవ్వాలంటే యావరేజ్ ఎంత ఎక్స్ 9 మెంబర్స్. సో 9 into x యావరేజ్ ఇంటూ నెంబర్స్ ఇస్తే నాకు టోటల్ వస్తుంది అని చెప్పినాం మనం. అందుకోసం సో ఇది 96 అవుతుంది ప్లస్ ఇక్కడ x ప్లస్ 8 అని తీసుకోవచ్చు, 9x అని తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ x అటు తీసుకుంటే నాకు ఎంత వస్తుందండి, ఈ 8x వస్తుంది. మరి 96 ప్లస్ 8 ఎంత అంటే 104 వస్తుంది. అప్పుడు నేను ఈ 8 తో క్యాన్సిల్ చేస్తే 8 ఎంత 13 జా, అప్పుడు నాకు x వాల్యూ ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. x అంటే నేను ఏమనుకున్నా అంటే యావరేజ్ అనుకున్నా, మరి టోటల్ ఎక్స్పెండిచర్ అయినప్పుడు సో టోటల్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు సో 13 యావరేజ్ ఇంటూ నంబర్స్ 9 మంది. సో నంబర్స్ యావరేజ్ ఇంటూ నంబర్స్ ఇస్తే టోటల్ వాల్యూ వస్తుంది. సో 9 సో 13 ఎంత అంటే 117 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది 117 రూపాయలు ఖర్చు చేస్తారు. సో 117 అని తీసుకోవాలి. మరి దీనికి ఇంకో షార్ట్ కట్ ఏమని చెప్పొచ్చు అని అంటే సో ఇక్కడ మీరు సింపుల్ గా తీసుకోండి, 9 మంది హోటల్కి వెళ్ళారు. సో 8 మంది 12 రూపాయలు చొప్పున స్పెండ్ చేశారు. మరి 9th పర్సన్ జాగ్రత్త చూడండి, 9th పర్సన్ ఇది షార్ట్ కట్ అన్నట్టు 9th పర్సన్ యావరేజ్ కి మనకి ఏమన్నాడు, యావరేజ్ కి 8 రూపీస్ ఎక్స్ట్రా పే చేసిండు అన్నాడు. యావరేజ్ కి 8 రూపీస్ ఎక్స్ట్రా. అప్పుడు మనం ఏమనుకోవాలంటే 9 మంది వెళ్ళారు, అందులో 8 మంది. సో 9 మందికి అందులో ఏమన్నాడు మనకి 8 మంది 12 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. మరి 9th పర్సన్ అనేది యావరేజ్ కి 8 రూపీస్. ఇప్పుడు మనం జనరల్ గా మాట్లాడదాం. వాళ్ళు 9 మంది హోటల్కి వెళ్ళారు కదా, 8 మంది ఎవరి వాళ్ళు పే చేసుకున్నారు. మరి ఒకడు 8 రూపీస్ ఏం చేసిన ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా అమౌంట్ వాడు పే చేయలేదు అనుకున్నాం, వీళ్ళే 8 మంది పైన వేయాలి. అప్పుడు వాడు పే చేయలేదు, 8 మంది పైన డివైడ్ చేయాలి. అలాంటప్పుడు నేను బై 8 చేసిన అంటే 8 మందికి మళ్ళీ ఎంత పడుతుంది 1 రూపీ పడుతుంది. అప్పుడు ఆ 1 రూపీ కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు 12 ప్లస్ 1 రూపీ యాడ్ చేసుకుంటే సో 13 అనేది యావరేజ్ అయిపోతుంది. సింపుల్ గా అర్థమవుతుందా, 13 అనేది యావరేజ్ ఇంటూ 9 మంది చేస్తే నాకు 117 అనేది ఆన్సర్ అయిపోతుంది టోటల్ ఎక్స్పెండిచర్. ఇది అవసరం ఉండదు, ఎక్స్ అనే కాన్సెప్ట్ అవసరం ఉండదు. ఆప్షన్ డి రైట్ అవుతుంది. సేమ్ ఇంకోలాగా మనం డిస్కస్ చేద్దాం. రైట్, 13 men went to a hotel for their meals. Out of them 12 men spent out of them so 12 men spent 16 rupees each and 13th person spent 30 rupees more than average of all అంటున్నాడు. సో వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. సో చూడండి 13 మంది అబ్బాయిలు ఒక హోటల్ కి భోజనానికి వెళ్లారు. అందులో 12 మంది 16 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. 13వ వ్యక్తి వారందరి సగటు ఖర్చు కంటే 30 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు చేశాడు. మరి అయితే వారు చేసిన మొత్తం ఖర్చు ఎంత, మరి సేమ్ బిఫోర్ క్వశ్చనే కదా, మొత్తం టోటల్ మెంబర్స్ ఎంత చెప్పండి 13 మెంబర్స్. షార్ట్ కట్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. అప్పుడు అందులో మనకి ఏమన్నాడు 12 మంది ఈచ్ వన్ ఎంత ఖర్చు చేశారు. సో ఇక్కడ స్పెండ్ చేసింది ఎంత అంటే 16 రూపాయలు ఈచ్ వన్ స్పెండ్ చేశారు. మరి 13th పర్సన్ ఏం చేసిండు అంటున్నాడు, వాళ్ళందరి యావరేజ్ కంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేసిండు. ఇప్పుడు నాకు యావరేజ్ రావాలంటే నేనేం చేయమంటున్నా చెప్పండి. సో యావరేజ్ రావాలంటే ఈ ఎక్స్ట్రా 30 రూపాయలు వీడు ఒక పర్సన్ పే చేయలేదు అనుకోవాలి, ఒక పర్సన్ పే చేయలేదు, వాడితోటి 12 మంది పోయారు కదా, ఆ 12 మందే పంచుకోవాలనుకొని డివైడ్ చేయండి. అప్పుడు తీసుకుంటే 6 5 6 ఎంత అంటే 2 మరి 5 లో 5 ని 2 తోటి డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 2.5 వస్తుంది. ఎంత వస్తుంది 2.5. సో ప్లస్ ఎంత అంటే 2.5. అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే 18.5 వస్తుంది.
మరి 18.5 అనేది యావరేజ్ అయినప్పుడు మన టోటల్ ఎక్స్పెండిచర్ రావాలంటే ఎంతమంది వాళ్ళు 12 మంది. అందుకోసం సో 13 మెంబర్స్ తీసుకోండి. 13 5 65, అలాగే 13 8 ఎంత రాసుకోవచ్చు 104 ప్లస్ 6 110, అలాగే రిమైనింగ్ 11. అప్పుడు 13 1 13 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 24. సో 240.4 ఇక్కడ 240.5 రూపీస్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 240.5 అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. There are 6 men A, B, C, D, E and F. If the average weight of ABC is 11 kgs and CD is 17 kgs and EF is 22 kgs and CE is 17 kgs, what is the average of A, B, C, D, E and F అంటున్నాడు. సో A, B, C, D, E, F అని 6 కలరు. ఏబిసిల సగటు బరువు 11 కేజీలు, సిడిఈల సగటు బరువు 17 కేజీలు, ఈఎఫ్ ల సగటు బరువు 22 కేజీలు, మరి సిఈల సగటు బరువు 17 కేజీలు అయితే అందులో ఏబిసిడిఈఎఫ్ ల ఈ ఏమన్నది ఇక్కడ ఎఫ్ ల సగటు బరువు ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఎఫ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మరి మనకి ఇచ్చిన స్టోరీ చూద్దాం. ఏబిసి ల యావరేజ్ ఇచ్చిండు, రైట్? ఏబిసి యావరేజ్ ఎంత ఇచ్చిందండి? ఇక్కడ 11 కేజీస్ ఇచ్చిండు. మరి ఏబిసి యావరేజ్ 11 కేజీస్, రైట్? తీసుకుంటాం. మరి ఇంటూ ఏం చేయాలి? 3 చేయాలి. అంటే ఎంత అన్నట్టు 33, ఎందుకంటే టోటల్ మార్చాలి. మరియు సిడిఈ ఇచ్చిండు. సిడిఈ యొక్క యావరేజ్ ఇచ్చిండు కదా, అంటే 17 కేజీస్ ఇచ్చిండు. మరి వీళ్ళు ముగ్గురు కాబట్టి 17 3 51 తీసుకోవాలి. మరి అలాగే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇంకోటి ఈఎఫ్ ఇచ్చిండు. చూడండి, ఈఎఫ్ ఇచ్చిండు. ఈఎఫ్ లో యావరేజ్ ఎంత అంటే సో 22 కేజీస్ ఇచ్చిండు. ఎంత? 22 కేజీస్. ఇద్దరు కాబట్టి మనం 44 తీసుకోవాలి. అలాగే ఇక్కడ సిఈ ఇచ్చిండు. సిఈ ఇచ్చిండు. సిఈ లో యావరేజ్ ఇచ్చిండు. ఎంత అంటే 17 కేజీస్ ఇంటూ 2 ఎంత అంటే 34 తీసుకోవాలి. మనకి ఏబిసిడిఈఎఫ్ లా కావాలి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ అను ఆరుగురు యొక్క సగటు కావాలి, రైట్? సో ఆరుగురు యొక్క 6 మెంబర్స్ యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ వెయిట్ బై సమ్ నంబర్స్ అన్నట్టు. అంటే టోటల్ వెయిట్ తీసుకొని ఎన్ని నంబర్స్ అన్న 6 మెంబర్స్ కాబట్టి బై 6 వేస్తే యావరేజ్. మరి నాకు ఏబిసిడిఈఎఫ్ తీసుకోవాలి. మరి నాకు ఇక్కడ ఏబిసి టోటల్ ఉంది, సిడిఈ టోటల్ ఉంది, ఈఎఫ్ టోటల్ ఉంది. మరి ఎక్స్ట్రా ఏంది? సిఈ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ సి అనేటోడు వచ్చింది, ఇక్కడ సి అనేటోడు వచ్చిండు, ఇక్కడ ఈ అనేటోడు వచ్చింది, ఇక్కడ ఈ అనేటోడు వచ్చింది. అంటే సిఈలు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సిని ఒకసారి క్యాన్సిల్ చేసుకోవాలి, ఈని ఒకసారి క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే సిఈ చూడండి, ఏబిసి ఇక్కడ డిఈఎఫ్ అనే ఉండాలి. వీళ్ళిద్దరు ఉండకూడదు కదా. వీళ్ళిద్దరు ఉండకూడదు అంటే వీళ్ళ వెయిట్ తీసేయాలంటే సపరేట్ ఇచ్చిండు. అప్పుడు దీంట్లోకి వెళ్ళి అది మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఇది కట్ చేస్తే నాకు ఎంత? సో 10 అని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో 30 ప్లస్ ఇక్కడ 80 ప్లస్ 90 ప్లస్ ఇక్కడ ఎంత అంటే మనం 94 గా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు? 94 బై ఎంత అన్నట్టు 6. అప్పుడు 2 తీసుకుంటే 2 3 2 తీసుకుంటే 47 జా కట్ చేస్తున్నాం. మళ్ళా 3 కట్ చేస్తే 315 జా తీసుకుంటున్నాం. 315 జా 45. అలాగే 2 ఉంది కాబట్టి పాయింట్ తీసుకుంటే సో 36 అంటే మనకు వచ్చిన ఆన్సర్ 15.66 అనేది ఆన్సర్ అయిపోతుంది. అక్కడ ఏమైతుంది? 15.66 ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ PQR is 80 if P is 30 less than R and R is 60 more than Q. సో what is the value of Q అంటున్నాడు. PQR ల సగటు 80, అందులో PR కంటే 30 తక్కువ, RQ కంటే 60 ఎక్కువ అయితే Q విలువ ఎంత? సో ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, P ప్లస్ Q ప్లస్ R. సో వీళ్ళ యొక్క టోటల్ రావాలంటే అక్కడ ఏమి ఇచ్చిండు? యావరేజ్ 80 ఇచ్చిండు. యావరేజ్ 80ని ఇంటూ 3 చేస్తే మరి నాకు టోటల్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది అంటున్నా? టోటల్ వస్తుంది. మరి PQR ల టోటల్ ఎంత అంటే 240, ఎందుకంటే యావరేజ్ ని 3 మెంబర్స్ తోటి మల్టిప్లై చేస్తే టోటల్ వస్తుంది, రైట్? ఇప్పుడు నాకు క్యూ అడుగుతున్నాడు కాబట్టి ఏది అడిగితే మనం దాన్ని ఎక్స్ గా అనుకోండి, రైట్? నాకు క్యూ వాల్యూ తెలియదు, రైట్? లేదంటే క్యూని క్యూ గానే రాసుకోండి, రైట్? ఇప్పుడు క్యూ ఇక్కడ ఏమన్నాడు? పిఆర్ కంటే 30 తక్కువ అన్నాడు. P is 30 less than R and R is 60 more than Q అన్నాడు. R అనేది 60 more than Q అంటే Q కి 60 ఎక్కువ అంటున్నాడు. సో R అనేది ఏమన్నాడు? Q కి 60 ఎక్కువ. అలాగే ఇప్పుడు P R కి సో 30 తక్కువ. సో R కి 30 తక్కువ అంటే అప్పుడు 30 తక్కువ అంటే -30 తీసుకోండి. అప్పుడు Q ప్లస్ 60 - 30 ఎంత అంటే సో 30. ఇది P వాల్యూ చూడండి. సో P ఇప్పుడు ఆ 60 లో 30 తక్కువ ఉంది కదా, మరి టోటల్ సమ్ చేస్తే నాకు ఎంత రావాలి చెప్పండి? 240 రావాలి. Q అంటే ఎంత? ఎన్ని క్యూలు వస్తాయి? 3 క్యూలు. 30 + 60 ఎంత అండి? 90 అంటే 25
240 మైనస్ ఎంత అంటే 90 తీసుకోవాలి. అప్పుడు 3q తీసుకుంటే 240 90 ఎంత అంటే 150. 3 కట్ చేస్తే మనకి సో q ఈక్వల్ ఎంత వస్తుంది అంటే సో 50 వస్తుంది. అంటే అది q వాల్యూ అయిపోతుంది. రైట్. సో ఆప్షన్ 4th వన్ రైట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average of AB and C is 40. The average of AB and C is 40. So if C is 24 more than A and 3 less than B. So if D is 15 less than C, then find the average of A, B, C, D. చూడండి ABC ల సగటు 40, మరి CA కంటే 24 ఎక్కువ అంటున్నాడు. CA కంటే 24 ఎక్కువ, B కంటే సో 3 తక్కువ అంటున్నాడు. B కంటే ఎంత తక్కువ? 3 తక్కువ. మరియు డి సి కంటే 15 తక్కువ అంటున్నాడు. అయితే ABCD ల సగటు ఎంత అనేది క్వశ్చన్. ABCD ల సగటు ఎంత అనేది క్వశ్చన్ అన్నట్టు. సో ABC తీసుకుంటున్నాం. ABC టోటల్ యావరేజ్ ఎంత? 40. 40 ఇంటూ ఎంత రాసుకోవచ్చు? 3 అంటే ఎంత రాసుకోవచ్చు? 120. ABC అన్నట్టు. రైట్. ABC అన్నప్పుడు నేను అలా తీసుకుంటున్నా. మరి CA కంటే ఎంత ఎక్కువ అన్నాడు? 24 ఎక్కువ. మరి CA కంటే 24 ఎక్కువ. మరి B ఇక్కడ మరి B కంటే 3 తక్కువ అన్నాడు. B కంటే ఎంత అన్నాడు? 3 తక్కువ అంటున్నాడు. సో నేను ఏమంటున్నా అంటే సో ఇక్కడ B కంటే 3 తక్కువ అన్నాడు. మరి ఎవరు? C అన్నట్టు. సో ఇక్కడ B వాల్యూ మనం ఇక్కడ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు C అనేది A కంటే ఎంత ఎక్కువ? సో 24 ఎక్కువ. సో 24 ఎక్కువ. అప్పుడు నాకు A లో కావాల్సి వస్తే A ఈక్వల్స్ అది తీసుకోవచ్చు, లేదంటే CA కావాల్సి వస్తే సో ఇక్కడ C లో కావాల్సి వస్తే ఈ రకంగా మార్చుకోవచ్చు, లేదంటే A లో మార్చాల్సి వచ్చినప్పుడు C వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే 24 ప్లస్ ఏం రాసుకోవచ్చు? A రాసుకోవచ్చు. అదొకటి. అదేవిధంగా C B కంటే 3 తక్కువ అన్నాడు. సో B ఇక్కడ C B కంటే సో 3 తక్కువ అన్నాడు. అప్పుడు B వాల్యూ రావాల్సి వస్తే అప్పుడు నేను ఏం అప్లై చేయాలి? సో C ప్లస్ 3 అప్లై చేయాలి. మరి C ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ? సో C ఆల్రెడీ ఇక్కడ 24 ఉంది, ప్లస్ ఇక్కడ సో C 24 ప్లస్ A ఉంది, ప్లస్ 3 ఉంది. అంటే దాన్ని A ప్లస్ ఎంత? 27 అనుకోవచ్చు. ఇది ఎవరిది అని అంటే B వాల్యూ అనుకోవచ్చు. చూడండి, C వాల్యూ 24 ప్లస్ A, సో B వాల్యూ ఇక్కడ A ప్లస్ 27. అప్పుడు A కి A గానే ఉంచండి. అప్పుడు దీన్ని తీసుకుంటే ఏం రాసుకోవచ్చు? A ప్లస్ 27 రాసుకోవచ్చు. అలాగే C ఎంత తీసుకోవచ్చు ఇక్కడ? సో A ప్లస్ 24 రాసుకోవచ్చు. A ప్లస్ 24 A ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అండి? 120 రాసుకోవచ్చు. A ప్లస్ A అంటే ఎంత రాసుకోవచ్చు? సో 3A రాసుకోవచ్చు. 3A రాసుకోండి. 27 ప్లస్ ఇక్కడ 24 ఎంత? 51. అప్పుడు నాకు కావాల్సింది 120 నుండి 51 అనేది మైనస్ చేస్తున్నాం. అప్పుడు 3A ఈక్వల్స్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు నాకు వచ్చే వాల్యూ 120 నుండి 51 తీసేస్తే నాకు ఎంత? 69. సో 69 వస్తాయి. అప్పుడు 3 తో క్యాన్సిల్ చేస్తే 3 2s 3 3s అంటే నాకు వచ్చిన ఏ వాల్యూ ఎంత అంటే సో 23. మరి ఏ వాల్యూ 23 వస్తే మరి నాకు C వాల్యూ ఎంత రాసుకోవచ్చు అన్నట్టు? సో C వాల్యూ సో 24 ప్లస్ A ఎంత అంటే 23 అంటే వాల్యూ ఎంత? 47. మరి నాకు D ఏమన్నాడు? D C కంటే 15 తక్కువ అన్నాడు. సో D C కంటే 15 తక్కువ. C ఎంత? 47. 15 తక్కువ తీసుకుంటే అంటే D వాల్యూ ఎంత రాసుకోవచ్చు? 32 రాసుకోవచ్చు. D వాల్యూ ఎంత రాసుకోవచ్చు? 32. మనకి ఇక్కడ అంతా 47 లేదా? సో 47 అంటే 15 తక్కువ అన్నాడు. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అన్నట్టు? సో ఇక్కడ 32 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ A లో మనం 32 అనేది 33 ఉంది. సో దాన్ని 32 గా మార్చుకోండి. ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే ABC ల యావరేజ్ ఎంత అంటే మనం ఎంత రాసుకోవచ్చు అండి? 120 రాసుకోవచ్చు. మరి ఇక్కడ 27, అలాగే ఇక్కడ ఎంత? 24 ఎక్కువ అని తీసుకుంటాం. అది కట్ చేస్తే దాన్ని ముగ్గురికి డివైడ్ చేస్తే అది 23 అవుతుంది. మరి 23 అయినప్పుడు మరి ఇక్కడ ఏమన్నాడు మనకి? 24 A కంటే 24 ఎక్కువ అన్నప్పుడు C వాల్యూ అంటే A కంటే 24 ఎక్కువ అంటే A కంటే 24 ఎక్కువ 47 అయింది. మరి అందులో మరి 15 తక్కువ, DC కంటే 15 తక్కువ. మరి 7 మైనస్ అంటే 32 వస్తుంది. మరి 32 D వాల్యూ అనేది రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ రకంగా మనం తీసుకుంటే మనకి ఏమైతుంది అని అంటే సో కంప్లీట్ గా ఇలా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ సరే చూద్దాం అనుకోండి. ఒక్కసారి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఏమైతుంది? 40 అని అంటే 40 ఓకే, యావరేజ్ 40 తీసుకోవచ్చు. మరి 24 ఇక్కడ 3 తక్కువ, 24 ఎక్కువ అంటే 27. మరి 27 తీసుకుంటే మనం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 40 తీసుకుంటున్నా అంటే మళ్ళీ ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఎంత? సో 40 తీసుకుంటే డిఫరెన్స్ 27 ఉంది. 27 ఉంది. సో 24 ఎక్కువ, 3 తక్కువ. సో 27 డిఫరెన్స్ ఉంది. అంటే నీకు ఎంత వస్తుంది? 13 వస్తుంది. 13 వస్తే 13ని మనం ఎంత తీసుకోవచ్చు? C కంటే మనం ఇక్కడ 13 ఏమైనా తగ్గించవచ్చా? మరి సో తగ్గించరాదు. ఏమైనా క్లియర్ చేయొచ్చు ఇక్కడ. సో 24 ఎక్కువ, అలాగే 13 3 తక్కువ, అలాగే 15
తక్కువ అన్నాడు కాబట్టి సో ఆ రకంగా మనం చేస్తే చేయరాదు. సరే చేయొచ్చు, బట్ అది కొంచెం మళ్ళీ వేరేలాగా ఉంటది. సో అది లేండి, అంటే ఆప్షన్ సో 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ A and B is 66,000 and the average income of B and C is so 7,000 and the average income of C and A is 8,000. What is the average income of A, B, C అంటున్నాడు. సో ఇది ప్రొసీజర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సరే చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడు అంటే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ A and B is, సో ఏబి యావరేజ్ ఇచ్చిండు. ఏబి యావరేజ్ ఎంత అంటే 6,000 ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 6,000. సో ఇక్కడ బీసీ యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే 7,000 ఇచ్చిండు. అలాగే సిఏ యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే మనకి ఎంత ఇచ్చిండు? ఇక్కడ సిఏ యావరేజ్ ఎంత ఇచ్చిండు అని అంటే సో 8,000 ఇచ్చిండు. రైట్, అలా తీసుకున్నాం. మరి నాకు ఏబిసి యావరేజ్ కావాల్సి వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఏబిసి యావరేజ్ కావాల్సి వచ్చినప్పుడు నేను షార్ట్ కట్ ఏం తీసుకోవచ్చు అంటే సో ఇక్కడ ఏబి అనేది మనకి యావరేజే ఉంది, ఇక్కడ యావరేజే ఇచ్చిండు. రైట్, యావరేజ్ ఒకటి 6,000 అన్నాడు. సో బీసీ యావరేజ్ 7,000 అన్నాడు. అలాగే సిఏ యావరేజ్ మనం ఎంత అంటే 8,000 అన్నాడు. సో డైరెక్ట్ షార్ట్ కట్ సమ్ చేయండి. సమ్ చేస్తే నీకు సో ఇక్కడ 15 ప్లస్ ఇక్కడ 6 ఎంత అంటే 21,000 అవుతుంది. 21,000 ని ఏబిసి కాబట్టి 3 మెంబర్స్ నుంచి కట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 7,000 వస్తుంది. సో ఏబిసి వాల్యూ యావరేజ్ 7,000 అని తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇగో 7,000 సో మిడిల్ నెంబర్ తీసుకోవచ్చు. 7,000 మిడిల్ నెంబర్ తీసుకోవచ్చు. అది యావరేజ్ అయిపోతుంది, ఎందుకంటే 6, 7, 8 సో డిఫరెన్స్ ఈక్వల్ కాబట్టి మిడిల్ నెంబర్ ఆన్సర్. లేదంటే ఇవే సమ్ చేసి బై 3 చేయొచ్చు. మరి యావరేజ్ అన్నప్పుడు నేను టోటల్ గా మార్చాలి కదా, మరి నేను ఇలా ఎందుకు తీసుకున్నా అంటే చూడండి, ఇప్పుడు యావరేజ్ కాబట్టి టోటల్ అవ్వాలంటే ఇంటూ 2, టోటల్ అవ్వాలంటే ఇంటూ 2. మరి ఇది ఎంత అవుతుంది చెప్పండి? 12,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 7,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే 14,000. సో ఇది ఎంత అవుతుంది? 14,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 16,000 అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఏబిలో మొత్తం కదా, ఇది బీసీలో మొత్తం, ఇది సిఏలో మొత్తం. అంటే ఇక్కడ నేను A ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ తీసుకుంటే నాకు ఇక్కడ 12,000 ప్లస్ ఇక్కడ 14,000 ప్లస్ ఇక్కడ 18,000 అంటే 16,000. ఇవన్నీ నేను యాడ్ చేయాలి. అంటే సో ఇక్కడ 2 ఏలు ఉంటాయి చూడండి, 2 ఏలు ఉంటాయి, 2 బీలు ఉంటాయి, 2 సీలు ఉంటాయి. అప్పుడు 2 ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే A ప్లస్ బి ప్లస్ సి రాసుకొని అప్పుడు నువ్వు ఏం చేస్తావు? 12,000 ఇక్కడ ఎంత? సో మనం ఇక్కడ టోటల్ గా తీసుకుంటే 14 అంటే సో ఇక్కడ 12, 14 ఎంత రాసుకోవచ్చు? 26 ప్లస్ ఇది ఎంత అంటే 40 ఏం రాసుకోవచ్చు? 2,000 రాసుకోవచ్చు టోటల్. మరి 42,000 అయితే 2 తో ఎన్నిసార్లు కట్ అవుతుంది? 21,000. రైట్, అప్పుడు A ప్లస్ బి ప్లస్ సి అని తీసుకున్నాం అనుకోండి, ఎంత రాసుకోవచ్చు? 21,000 రాసుకోవచ్చు. మరి నాకు యావరేజ్ కావాలంటే ఏం చేస్తా? బై 3 అంటే నాకు ఎంత వస్తుంది చెప్పండి? 7,000. ఇది యాక్చువల్ ప్రొసీజర్. కానీ నేను దీన్ని కాకుండా ఇది షార్ట్ కట్ ఎందుకు డైరెక్ట్ తీసుకున్నా అంటే బాగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఇంటూ 2 చేసినా లేదా ఇంటూ 2 చేసినా, మళ్ళీ ఇక్కడ ఏం చేసినా? బై 2 చేసిన. ఇక్కడ ఇంటూ 2 చేయడం దేనికి, బై 2 చేయడం ఎందుకు అంటే నేను అంటున్నది ఇగో ఇది అన్నట్టు. దీనికి నేను ఇంటూ 2 చేస్తున్నా, మళ్ళీ బై 2 చేస్తున్నా. 2 ఏమైతుంది? క్యాన్సిల్. అంటే నాకు అవే వాల్యూస్ ఉన్నాయి అన్నట్టు. అర్థమవుతుందా? ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ బై 2 చేస్తున్నా, అప్పుడు నాకు మళ్ళీ అదే వాల్యూ ఉన్నట్టు. అందుకోసం ఆ వాల్యూ పైన వెళ్ళిపోవచ్చు అన్నట్టు. రైట్, సో అందుకోసం మనం సో 3 ఆప్షన్ 3 రైట్ అనొచ్చు. సేమ్ అదే క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ A and B is 5050 and the average income of B and C is so 6250 and the average income of C and A is 5200. Then find the average income of A, B and C. So is అన్నాడు. అంటే A, B and C తీసుకోవాలి, A తీసుకోవాలి, B తీసుకోవాలి, C తీసుకోవాలి. ఇండివిజువల్ కూడా కనుక్కుంటున్నాం. ఓకే, ఏబిల సగటు ఆదాయం ఏబిల సగటు ఆదాయం ఎంత? 5050. బీసీల సగటు ఆదాయం 6250. సిఏల సగటు ఆదాయం ఎంత? 5200. ఏబిసిల సగటు ఎంత? ఫస్ట్ నేను ఏబిసి కనుక్కుంటున్నా, దాని తర్వాత ఏ ఎంత ఇండివిజువల్ గా తీసుకుందాం. నేను సింపుల్ గా నేను ఏమన్నా చెప్పండి, ఏబి యావరేజ్ ఎంత అన్నా. రైట్, ఎంత అని చెప్పినా నేను? 5050. అలాగే బీసీ యావరేజ్ ఎంత అని చెప్పినా? బీసీ యావరేజ్ ఎంత అంటే సో 6250 అని చెప్పిన. ఎంత? 6250. అలాగే సిఏ యావరేజ్ ఏమని చెప్పినా? సో ఇక్కడ యావరేజ్ తీసుకుంటే 5200 అని చెప్పిన. క్లియర్? మరి ఏబిసి అంటే నేను ఏమన్నా చెప్పండి, ఏబిసి యావరేజ్ అన్నప్పుడు ఏబిసి సగటు ఎంత అన్నప్పుడు ఇక్కడ 2 ఏబిసి నాకు ఇవే కావాలి. అంటే నేను ఇంటూ 2 చేసి బై 2 చేస్తే మళ్ళీ అదే కాబట్టి సో ఇదే సమ్ చేయండి. ఇదే సమ్ చేస్తే నాకు ఇక్కడ 5000 ప్లస్ 16,000 అలాగే ఇక్కడ ఎంత అంటే 250, 300, 500 వస్తుంది. 16,500 టోటల్ అవుతుంది ఇది. మరి ఏబిసి అన్నాడు కాబట్టి ఏం చేస్తాం? బై 3 చేస్తాం.
బై 3 చేస్తే నాకు ఎంత వస్తుంది 3 5 మళ్ళీ 3 ఎంత అంటే 5 5500 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదేంటిది 5500 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ రైట్ అయిపోతుంది. కానీ నాకు ఒకవేళ ఏ అడిగితే ఏంటిది, ఏ అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఏ ఉన్నది యాడ్ చేయాలి. చూడండి, ఏ ఉన్నది యాడ్ చేయాలి. ఏ ఉన్నది యాడ్ చేసి ఇక్కడ ఏ లేని మైనస్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది. ఏ ఉన్నది యాడ్ చేయాలి అని అంటే 5050 ప్లస్ 5200 మైనస్ 6250 తీసుకోవాలి. రైట్, అప్పుడు ఇక్కడ చూడండి 10250 నుండి 6250 చూడండి 10250 నుండి ఇక్కడ 6250 తీసేస్తే నాకు 4000 వస్తుంది. అది ఏ వాల్యూ. రైట్, మరి నాకు ఇక్కడ బి వాల్యూ తీసుకోవాల్సి వస్తే ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ బి వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ బి వాల్యూ ఉన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేసి మూడోది బి లేని మైనస్ చేస్తాం. సో 5050 తీసుకొని 5050 ప్లస్ 6250 తీసుకొని అందులో 5200 మైనస్ చేస్తాం. మరి 11000 ప్లస్ 11300 ఉంటుంది ఇది. మరి 11300 నుండి మరి 5300లో 200 పోతే 100 ఉంటుంది ప్లస్ 6000 ఒక 100 బి వాల్యూ అవుతుంది. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే ఇప్పుడు సి గురించి, సి అన్నప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తాం, మూడోది మైనస్ చేస్తాం. ఇక్కడ సి లేదు కాబట్టి అప్పుడు 6250 ప్లస్ అలాగే 5200 మైనస్ 5050 మైనస్ చేస్తాం. అర్థమవుతుందా? 6511 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 11450 అవుతుంది. 11450. సో 50 క్యాన్సిల్ చేస్తే మరి 11000 నుండి 5000 పోతే 6000, అప్పుడు 6400 అనేది సి వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనం అనుకున్నది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది అన్ని తీసుకున్నట్టు ఏబిసి కూడా తీసుకున్నట్టు. ఇగో ఏబిసి తీసుకుంటే సింపుల్ గా ఇలా అయిపోతుంది. మరి ఏబిసి ఇండివిజువల్ తీసుకోవాలంటే ఇట్లా వెళ్ళచ్చు. రైట్, ఆప్షన్ ఏమొస్తుంది? ఏ రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎక్కడిది అంటే సో 2022 పీసీ మెయిన్స్ క్వశ్చన్ ఇది. రైట్, పీసీ మెయిన్స్ క్వశ్చన్, మొన్నది లేటెస్ట్ క్వశ్చన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం సో క్వశ్చన్ మనం ఏమన్నామంటే మనం రెండింటి దగ్గరనే తీసుకున్నాం. ఎక్కడి వరకు తీసుకున్నాం? మనం రెండింటి దగ్గరనే. అంటే ఇప్పుడు జనరల్ గా ఏబిబిసి సి అన్నట్టే చెప్పినాం, కానీ ఇక్కడ అలా లేదు. ఏబిసిడి రిప్రజెంట్ ద మార్క్స్ ఆఫ్ 4 స్టూడెంట్స్ రెస్పెక్టివ్లీ. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఏబిసి is 10 1/3, BCD is 13 2/3, CD is 12 1/3, and DAB is 11 2/3. Then find the value of phi of C minus B equals to అంటాడు ఇక్కడ. రైట్, అలాగే ఏబిసిడి నలుగురు విద్యార్థుల మార్కులు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. ఏబిసిల సగటు మార్కులు, సో ఇక్కడ ఏబిసిల సగటు మార్కులు 10 1/3, బిసిడిల సగటు మార్కులు 13 2/3, సిడిఏల సగటు మార్కులు 12 1/3, మరి డిఏబిల సగటు మార్కులు 11 2/3. అయితే ఫై ఆఫ్ సి మైనస్ బి కి ఈక్వల్ అయ్యే వాల్యూ ఏది? ఆప్షన్ లో ఇలా ఇచ్చిండు. ఓకే, మరి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం నలుగురు కదా, అప్పుడు ఏబిసిల గురించి ఇచ్చింది. చూడండి, ఏబిసి యావరేజ్ ఎంత అంటే 10 1/3 ఇచ్చిండు. 10 1/3 అంటే మరి ఇది యావరేజ్ కదా ఇది. సో ఇక్కడ నేను యావరేజ్ అని రాస్తున్నా. చూడండి, యావరేజ్. మరి 10 3 is 30, 3 into 10 30 plus 1 31/3 into 3 చేస్తున్నా. ఇంటూ 3 ఎందుకు చేస్తున్నా? 3% ఇక్కడ టోటల్ వస్తుంది. రైట్, ఇది టోటల్ అన్నట్టు. అప్పుడు సో ఇంటూ 3 చేస్తే కట్ చేస్తే నాకు టోటల్ వాల్యూ ఎంత? 31. మరి అలాగే బిసిడి తీసుకున్నా అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి. సో ఏమి ఇచ్చిండు అక్కడ? బిసిడి వాల్యూ అంటే 13 2/3. సో 13 2/3 ఇచ్చిండు. మరి 3 into 13 39 ప్లస్ ఎంత అంటే 41/3. ముగ్గురు కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 41. అంటే బిసిడి టోటల్ చేస్తే 41. మరి సిడిఈ తీసుకున్నాం, సిడిఏ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత ఇచ్చిండు? 12 1/3 ఇచ్చిండు. అప్పుడు 12 1/3 ఇస్తే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇక్కడ 3 12 36 ప్లస్ 1 ఎంత అంటే 37/3 ఇంటూ ఎంత అంటే 3 కట్ చేస్తే 37 వస్తుంది. రైట్, అలాగే డిఏబి అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? 11 2/3 ఇచ్చిండు. 3 11 33 ప్లస్ 2 ఎంత అంటే 35/3. కానీ ఇక్కడ ముగ్గురు కాబట్టి ఇంటూ 3 మళ్ళీ 35 వస్తుంది. రైట్, ఇది రాసుకున్నాం. ఇది 4 మెంబర్స్. మరి ఇప్పుడు నేను ఇంకో ప్రొసీజర్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఏబిసి ఇప్పుడు ఏ అనేటువంటి ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి? ఇక్కడ ఏ వచ్చిండు, ఇక్కడ ఏ వచ్చిండు, ఇక్కడ ఏ వచ్చిండు. అంటే ప్రొసీజర్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అంటే ఏబిసి ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను తీసుకుంటా ఏ బి 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 సి 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 డి డి అలా
అలా తీసుకుంటే నేను 3 ఆఫ్, ఎందుకంటే ఒక్కొక్కరు 3 సార్లు వచ్చారు కాబట్టి జాగ్రత్త చూడండి. 3 ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈక్వల్స్ టు ఇదంతా యాడ్ చేస్తాం కదా. సో 30 40 70 ప్లస్ 30 100 ప్లస్ ఇక్కడ 130 142 ప్లస్ 144 వచ్చింది. ఎంత వచ్చింది? 144. 3 తోని కట్ చేసింది అనుకోండి, అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే, సో ఇక్కడ చూడండి 3 4 12 3 8 24. అప్పుడు ఏబిసిడి వాల్యూ నాకు 48 వచ్చింది. మరి మనకు ఏబిసిడి నుండి అంటే చూడండి ఏబిసిడి నలుగురు నుండి అలాగే బిసిడి అని ముగ్గురిది తీసేస్తే నాకు ఎవరిది వస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. బిసిడి ఎంత? 41. మరి 48 లో 41 పోతే మనకి మిగిలింది ఎంత అండి? ఇక్కడ 48 లో 41 పోతే మిగిలింది ఎంత అన్నట్టు ఇక్కడ. సో 7 రైట్. అలా ఒకటి. అలాగే మనకి ఇక్కడ చూడండి మనకి ఇది ఏ వాల్యూ వస్తుంది? ఇది ఏ. మరి బి రావాలంటే ఎవరిని మైనస్ చేయాలి? సిడిఏ 37 మైనస్ చేయాలి. అదే 48 నుండి 37 మైనస్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 11 వస్తుంది. అలాగే మరి నాకు సి రావాలంటే ఎవరిని మైనస్ చేయాలి? ఇక్కడ డిఏబి అంటే 35 మైనస్ చేయాలి. సో 48 నుండి సో ఇక్కడ 35 మైనస్ చేస్తే 5 ప్లస్ ఇక్కడ 8 ఎంత అంటే 13 అవుతుంది. మరి డి నుండి మనం ఏం తీసుకోవాలంటే డి రావాలంటే సో ఏబిసిని మైనస్ చేయాలి 31. అప్పుడు అదే 48 మొత్తం నుండి 31 మైనస్ చేస్తే 9 ప్లస్ 8 ఎంత అంటే 17 అవుతుంది. అర్థమైందా? మరి నాకు ఇక్కడ ఇచ్చింది ఏమనంటే 5 ఆఫ్ సి మైనస్ బి వాల్యూ ఎంత అన్నాడు. 5 ఆఫ్ సి మైనస్ బి వాల్యూ ఎంత? సి మైనస్ డి వాల్యూ ఎంత? మరి సి ఎంత అంటే ఏమి ఇచ్చినా నేను 13 ఇచ్చిన. మరి ఇక్కడ సి మైనస్ బి కదా, సో ఇక్కడ సి మైనస్ బి వాల్యూ ఎంత అన్నాడు. సి ఎంత అంటే 13 ఉంది. మరి బి ఎంత అంటే ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. సో 11 ఉంది. అప్పుడు నేను ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 5 ఆఫ్ 2 రాసుకోవచ్చు. 13 మైనస్ 11 2 కాబట్టి సో నాకు వచ్చే వాల్యూ 10 అవుతుంది. ఎంత? సో 10 అవుతుంది. సో ఈ రకంగా మనం 10 గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి ఈ రకంగా మనం 10 గా తీసుకున్నప్పుడు మరి నాకు 10 దేనికి వస్తుంది? సో ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా. ఆప్షన్ డి మైనస్ ఈ అన్నాడు. డి ఇక్కడ ఎంత ఇచ్చింది చెప్పండి? సో 17. ఏ ఎంత వచ్చింది చెప్పండి? 7. అంటే 17 మైనస్ 7 ఎంత వస్తుంది చెప్పండి? 10. అంటే 10 అంటే 10 ఈక్వల్ కదా. సో ఆప్షన్ రైట్. ఇది ప్రొసీజర్. మరి షార్ట్ కట్ ఏం ఆలోచించాలి అని అంటే, సో ఇక్కడ 5 ఆఫ్ ఎం రాసుకోవచ్చు అంటే, సో 5 ఆఫ్ ఎం రాసుకోవచ్చు అంటే సి మైనస్ బి అని రాసుకోవచ్చు. ఫస్ట్ దాని వాల్యూ తెలవాలి. షార్ట్ కట్ అన్నట్టు ఇది రైట్. ఇది చేసేటప్పుడు మళ్ళీ చేయాలి. సో 5 ఆఫ్ సి మైనస్ బి వాల్యూ అన్నప్పుడు సి మైనస్ బి అన్నప్పుడు సిబి ఉండాలంటే చూడండి ఇక లాస్ట్ ఆప్షన్ లో ఇగో డి ఇక్కడ చూడండి డిఏ అలాగే ఇక్కడ డిఏ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది. సి కి బి కి మధ్య డిఫరెన్స్ కదా. ఇగో సి కి అలాగే బి కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 ఉంది. అప్పుడు దీన్ని 2 రాసుకుంటే 5 2s నాకు వచ్చే వాల్యూ 10 రావాలి. ఎంత రావాలి? 10 రావాలి. మరి నాకు లాస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఆప్షన్ చెక్ చేస్తే నేను డి మైనస్ ఎం రాసుకోవచ్చు ఏ. మరి డి వాల్యూ ఎంత ఇచ్చింది ఇక్కడ? మరి డి వాల్యూ ఎట్లా రావాలి అని అంటే డి మైనస్ ఏ డిఏ అన్నప్పుడు ఇగో ఈ బీసీ మళ్ళీ ఇక్కడ ఇగో ఈ బీసీ క్యాన్సిల్ అవ్వాలి. అప్పుడు నాకు ఇక్కడ డి ఇగో ఇక్కడ డి రెండు డి మైనస్ ఏ అంటే 41 కి 31 కి డిఫరెన్స్ ఎంత? 10 వస్తుంది. సో ఇక్కడ 10. మరి ఇక్కడ 10 వచ్చింది, నాకు ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ నాకు 10 వచ్చింది. మరి రెండు సమానం అన్నట్టే కదా. అందుకోసం డి మైనస్ ఏ అనే వాల్యూ రైట్ అవుతుంది. అలా షార్ట్ కట్ ఆలోచించవచ్చు. కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ మరి ఇంత డేంజర్ గా అడిగిండు. ఇది ఎవరు చెయ్యరు దాదాపు. సో దాన్ని వదిలేయాల్సి ఉంటుంది అన్నట్టు. అందుకోసం జాగ్రత్తగా అప్లై చేయాలి. నెక్స్ట్ వన్. The average weight of A, B and C is 84 kgs. When a person D joined to them, then the average becomes 80 kgs. If E joined it to them, instead of A, whose weight is 3 kgs more than D, then the average becomes 79 kgs. What is the average weight of A అంటున్నాడు. What is the average weight of A? ABC లో సగటు బరువు 84 కేజీలు. వారితో D కలిస్తే వారందరి సగటు బరువు 84 కేజీలు అవుతుంది. మరి డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు కలిగిన ఈ వ్యక్తి ఏకి బదులుగా చేరితే అప్పుడు వారందరి సగటు బరువు 79 కేజీలు అవుతుంది. అయితే ఏ బరువు ఎంత అనేది క్వశ్చన్. అంతేనా? మరి నేనేమంటున్నా అంటే ఏబిసి ఉన్నప్పుడు చూడండి ఏబిసి సో ఇలా తీసుకున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి మరి ఎంత అన్నాడు? 84 అన్నప్పుడు ఇంటూ ఏం చేసుకోవచ్చు? 3. మరి ఇంటూ 3 తీసుకుంటే 3 4 12 3 8 24 ప్లస్ ఇక్కడ 1 25 252 వచ్చింది. మరి అదే ఏబిసిలతోటి ఎవరు జాయిన్ అయ్యారు? డి కలిస్తే అన్నాడు. ఎవరు జాయిన్ అయ్యారు? డి కలిస్తే. అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది అన్నాడు? 80. అప్పుడు ఎంత మంది? 4 మెంబర్స్ కాబట్టి 8 4 32. మరి ఇక్కడ చూడండి సో ఇక్కడ ముగ్గురు, ఇక్కడ ముగ్గురు తీసేస్తే డి అనే ఎక్స్ట్రా పర్సన్. అప్పుడు పెరిగిన వాళ్ళు ఎవరిది అనుకోవాలి? డి అనుకోవాలి. అప్పుడు 48 + 20 ఎంత అంటే 68. డి యొక్క బరువు ఎంత అంటే 68.
మరి డి యొక్క బరువు 68 కేజీస్ అయినప్పుడు మరి ఇక్కడ ఏమన్నాడు, డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు కలిగిన ఈ వ్యక్తి, మరి డి కంటే 3 కేజీలు ఎక్కువ బరువు కలిగిన సో ఎవరు ఈ అనే వ్యక్తి, అంటే 3 కేజీలు ఎక్కువ తీసుకుంటే ఎంత అన్నట్టు 71 కేజీస్. 71 కేజీస్ ఎవరు, ఈ పర్సన్, రైట్. మరి ఎవరికి ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఈ జాయినెడ్ టు దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ అన్నాడు, అంటే ఏకి బదులుగా చేరిండు. సో ఏకి బదులుగా రాస్తున్నాం, ఏకి బదులుగా ఈ చేరితే అప్పుడు ఈ బి సి డి ఉంటారు. అప్పుడు వీళ్ళు నలుగురు ఉంటప్పుడు యావరేజ్ ఎంత అన్నాడు ఇక్కడ 79 కేజెస్. 79 into 4 తీసుకుంటే అప్పుడు 316 వస్తుంది. ఎంత 316. మరి ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకోండి, బిసిడిలు ఉన్నారు, ఇక్కడ బిసిడిలు ఉన్నారు. ఇక్కడ ఎవరు తేడా, ఏకి బదులుగా ఈ, అంటే వీళ్ళ ముగ్గురుతోటి ఏ ఉన్నాడు, వీళ్ళ ముగ్గురుతోటి ఏ ఉన్నాడు, ఈ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురుతోటి ఏ ఉంటేనేమో 320 అయింది, వీళ్ళే ముగ్గురుతోటి ఈ ఉంటేనేమో 316 అయింది. అంటే వీళ్ళు ముగ్గురు ఇక్కడ 2 చోట్ల ఉన్నాడంటే కామన్, మరి వీళ్ళిద్దరి మధ్యలో తేడా అన్నట్టే కదా. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 వస్తుంది. ఎంత 4 వస్తుంది. అంటే ఆ 4 కేజీస్ అనేది ఏమని చెప్పుకోవాలి మనం, డిఫరెన్స్. మరి డిఫరెన్స్ అంటే ఎవరు ఎక్కువ ఉండాలి, ఏ ఎక్కువ ఉండాలి. అందుకోసం ప్లస్ ఇక్కడ ఈ యొక్క బరువు ఉంది కదా 71 ప్లస్ 4 చేస్తే అప్పుడు 75 కేజీలు అనేది ఎవరి బరువు అవుతుందంటే ఏ యొక్క బరువు అవుతుందని చెప్పాలి. ఎవరి బరువు అవుతుందని చెప్పాలి, ఏ యొక్క బరువు ఎంత అని చెప్పాలి మనం, 75 కేజీలు అవుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా తీసుకోవాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 men is 40 years. The average of a person who leaves the group is 50 years and a new person joined to them. So joined to the group, then so the average increased by 2 years. What is the average of person, new person అంటున్నాడు. ఒక గ్రూప్ లో 8 మంది సభ్యుల సగటు వయసు 40 సంవత్సరాలు. సో మరి ఇక్కడ చూడండి, సో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇక్కడ చూడండి కంటిన్యూషన్, 50 సంవత్సరాలు. సో 50 సంవత్సరాలు వయస్సు కలిగిన అని రాసుకోండి. 50 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి వెళ్లిపోయి మరొక వ్యక్తి చేరెను. అప్పుడు సగటు 2 సంవత్సరాలు పెరిగాను, సగటు 2 సంవత్సరాలు. అయితే కొత్త సభ్యుని వయసు ఎంత, అదే కదా క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం టోటల్ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఒక మోడల్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఒక మోడల్ అవుతుంది, సో ఇది ఇక్కడ నుండి ఒక మోడల్ అవుతుంది. మరి గ్రూప్ లో 8 మంది ఉన్నారు. అబ్బా 8 మంది యొక్క యావరేజ్ ఎంత ఉన్నారు చెప్పండి, ఇక్కడ 40. మరి 8 మంది యొక్క యావరేజ్ ఎంత 40. అందులో ఒక పర్సన్ వెళ్ళిపోయిండు, అందులో ఒక పర్సన్ వెళ్ళిపోతే ఆ పర్సన్ వయసు ఎంత అన్నాడు మనకి 50 సంవత్సరాలు, 50 years. ఆ పర్సన్ వయసు ఎంత అంటున్నాడు 50 years. 50 years వయసు కలిగిన ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయి మరొక వ్యక్తి కొత్తగా జాయిన్ అయ్యిండు. సో కొత్తగా జాయిన్ అయ్యిండు, వీడేమో న్యూ పర్సన్ అన్నట్టు, వీడేమో న్యూ పర్సన్, వీడేమో ఓల్డ్ పర్సన్, రైట్. సో ఇక్కడ మొత్తం 8 మంది, యావరేజ్ 40. అందులో సో ఇక్కడ ఓల్డ్ పర్సన్ అనేవాడు ఇక్కడ 50 years వ్యక్తి వెళ్ళిపోయి న్యూ పర్సన్ అనేవాడు కొత్తగా జాయిన్ అయ్యిండు. అప్పుడు దీన్ని షార్ట్ కట్ ఏం చేయాలంటే, సో మనం పర్సన్ ఈ వయసు ఉంది కదా, సో దాన్ని బట్టి వెళ్ళాలి. ఆ ప్రొసీజర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎట్లా, సో చూడండి 8 into 40 అంటే 8 మంది ఫస్ట్ 40 కదా, అంటే 320 సంవత్సరాలు ఉంటుంది. అందులో 320 సంవత్సరాలు ఉంటే మరి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, అందులో 50 సంవత్సరాల వయసు ఏమైంది వెళ్ళిపోయిండు, 50 సంవత్సరాల వయసు వెళ్ళిపోయిండు. అప్పుడు ఎంత రాసుకోవచ్చు అన్నట్టు మనం, సో ఇక్కడ 2 ఎంత రాసుకోవచ్చు అన్నట్టు 50 రాసుకోవచ్చు. ఈ 250లో ఎంత మంది ఉన్నారు అన్నట్టు, సో 250లో ఎంత మంది ఉన్నారు, 7 ఉంటారు. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంత అంటే కొత్త పర్సన్ మనకు వయసు తెలుసా అక్కడ తెలియదు, కానీ సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగింది అన్నాడు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ 320 తీసుకుంటున్నాం, మరి 50 సంవత్సరాల వయసు మనకి ఇక్కడ తీసేద్దాం. లేదంటే ఇక్కడ కూడా తీసుకోండి, 8 into 42 తీసుకోవచ్చు మీరు. 8 into 42 తీసుకోండి, మనకి ఎంత వస్తుంది అంటే క్లియర్ గా చూడండి. సో 8 42 16 పెరుగుతుంది కాబట్టి 336 వస్తుంది. మరి ముందు 8 మంది ఉన్నప్పుడు ఎంత ఉండే 320 ఉండే, ఇప్పుడు 8 మంది ఉన్నప్పుడు ఎంత 336. మరి యావరేజ్ పెరిగిందంటే ముందున్న వాడి కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టే కదా. అప్పుడు ముందున్న వాడి వయసు ఎంత 50. మరి అంటే డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత రాసుకోవచ్చు ఇక్కడ, సో 336 అంటే డిఫరెన్స్ ఎంత రాసుకోవచ్చు, సో 16 రాసుకోవచ్చు. ఎంత 16. మరి 16 వీడు ఎక్కువనా తక్కువనా అంటే ఎక్కువ, న్యూ పర్సన్ ఎక్కువ. అప్పుడు మనం న్యూ పర్సన్ తీసుకుంటే అప్పుడు మనం 50కి ఎంత యాడ్ చేయొచ్చు అంటే 16 యాడ్ చేసి 66 సంవత్సరాల వయసు అని చెప్పాలి, 66 సంవత్సరాల వయసు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. మరి షార్ట్ కట్ ఏంటి అని అంటే ఇట్లా షార్ట్ కట్ వెళ్ళాలి, రైట్. 8 మంది ఉన్నప్పుడు, సో 8 మంది ఉన్నారు, యావరేజ్ 40. యావరేజ్ ఎంత అనేది ఇక్కడ 40. సో నాకు ఈ యావరేజ్ అనేది దాంతో నాకు సంబంధం లేదు.
సో యావరేజ్ దాంతో మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? యావరేజ్ దాంతో సంబంధం లేనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అందులో ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ కొత్తగా వస్తే అప్పుడు మళ్ళీ 8 మంది అయ్యారు. యావరేజ్ ఎంత పెరిగింది? 2 పెరిగింది. అంటే ఈ పర్సన్ వయసు ఎంత ఉంటే చెప్పండి? 50. మరి మీరు 8 2 ఎంత అన్నట్టు ఇక్కడ 16. మరి 2 కేజీలు 2 సంవత్సరాలు పెరిగిందంటే మనం ఏమనుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 66. పెరిగిందంటే సో ప్లస్ తీసుకోవాలి, తగ్గిందంటే మైనస్ చేయాలి. అప్పుడు 66 సంవత్సరాలు అనేది ఆన్సర్ అయిపోతుంది. రైట్. 6 fruits available in 1 kg mangoes. Eat 120 grams. Eat 120 grams fruit interchanged. Then the average decreased by 5 grams. What is the average weight of the new fruit అన్నాడు. ఒక కేజీ మామిడి పండ్లలో 66 పండ్లు లభించాను. అందులో 120 బరువు కలిగిన పండును మార్చడం వలన 5 గ్రాములు తగ్గింది అంటున్నాడు. అయితే కొత్తగా చేర్చిన పండు యొక్క బరువు ఎంత? సింపుల్, ఏం లేదు. ఒక కేజీ మామిడి పండ్లు తీసుకున్నారు. అందులో ఎన్ని పండ్లు వచ్చినాయంట? 6 పండ్లు వచ్చినాయి. ఎన్ని పండ్లు? 6 పండ్లు వచ్చినాయి. 6 పండ్లు వస్తే మరి ఈ 6 పండ్ల యొక్క యావరేజ్ ఎంతనో తెలుసా? నాకు తెలియదు. కానీ అందులో ఒక పండు, సో ఒక పండు అన్నట్టు ఒక పండు యొక్క వెయిట్ ఎంత ఉంది? 120 గ్రామ్స్ ఉంది. ఎంత ఉంది? 120 గ్రామ్స్. మార్చడం వల్ల అంటే ఇంకోటి కొత్తగా తీసుకున్నారు, మళ్ళీ ఎంత అయ్యారు? 6. అప్పుడు ఎన్ని గ్రాములు పెరిగింది అన్నాడు? తగ్గింది అన్నాడు? తగ్గింది అన్నాడు. అప్పుడు 6 into 5 గ్రామ్స్ తీసుకోండి. 6 5 ఎంత? 30 గ్రామ్స్. 30 గ్రామ్స్ అనేది ఇప్పుడు తగ్గాల పెరగాల? యావరేజ్ తగ్గితే సో న్యూ ఫ్రూట్ వెయిట్ కూడా తగ్గినట్టే. రైట్. సో అలా మనం దీన్ని మైనస్ చేసేస్తాం. తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 90 గ్రామ్స్ అనేది సో న్యూ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. 90 గ్రామ్స్ అనేది న్యూ ఫ్రూట్ అని తీసుకోవచ్చు. సో ఆప్షన్ సెకండ్ రైట్. నెక్స్ట్ వన్. Among 8 men, the 2 men whose ages 21 and 23 years are left and another 2 new persons joined to the group, then the average age will be increased by 2 years. What is the average age of the 2 new persons అన్నాడు. 8 మంది సభ్యులలో 21 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయి మరొక ఇద్దరు కొత్తగా చేరితే అప్పుడు సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగిందంట. మరి అయితే కొత్తగా చేరిన ఇద్దరు సభ్యుల వయసు ఎంత అంటున్నాడు. సగటు వయసు ఎంత? వయసు ఎంత అని కాకుండా ఏం రాసుకుంటాడు ఇక్కడ? సగటు వయసు ఎంత. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. 21 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు వచ్చారు. అంటే మొత్తం ఎంత మంది వాళ్ళు? 8. డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నాయి. మరి 8 మెంబర్స్ యావరేజ్ ఏమన్నా ఇచ్చిందా? ప్రొసీజర్ చేద్దామంటే యావరేజ్ లేదు అక్కడ. అందుకోసం 2% వెళ్ళిపోయారు. ఆ 2% ఏజ్ ఎంత అంటే 23 ఒకరిది, 21 ఒకటిది, ఇద్దరిది కలిపితే 44 సంవత్సరాలు. మళ్ళీ ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు. అంటే ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు జాయిన్ అయ్యారంటే మళ్ళీ ఎంత మంది అయ్యారు? 8 మెంబర్స్. ఇప్పుడు యావరేజ్ పెరిగిందా తగ్గిందా? సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగాను. సో 2 years పెంచుకుంటే 16 years వచ్చింది. ఎంత వచ్చింది? 16 years. పెరిగింది అన్నాడంటే వీళ్ళకంటే వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నట్టు అని అర్థం. అందుకోసం యాడ్ చేసేయండి. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు అనేది ఇక్కడ 2 new persons అన్నట్టు. అర్థమవుతుందా? సో 2 new persons. మరి వాళ్ళ యావరేజ్ రావాలంటే by 2 చేస్తాం. అప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే సో 30 అవుతుంది. ఆప్షన్ 4th రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్. Among 11 men, same previous question లాగే. Among 11 men, the two person whose age says are 17 years and 20 years respectively are left from the group and another two persons joins the group, then the average age decreased by 2 months. What is the average age of the 2 new persons అన్నాడు. 11 మంది సభ్యుల్లో 17 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులు కలిగిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయి వారి స్థానంలో మరొక ఇద్దరు కొత్తగా చేరాను. అప్పుడు సగటు వయసు 2 సంవత్సరాలు తగ్గాను. అయితే కొత్తగా చేరిన ఇద్దరు సభ్యుల సగటు వయసు ఎంత? సేమ్ క్వశ్చన్. 11 మంది యొక్క యావరేజ్ అనేది తెలియదు. రైట్. యావరేజ్ తెలియనప్పుడు ఇదే షార్ట్ కట్ ఫాలో అవ్వండి. ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు యొక్క వయసు ఎంత అంటే 17 + 20 అని తీసుకోవచ్చు. అంటే ఎంత? 37 years అని తీసుకోవాలి. మరి ఇంకొక కొత్తగా ఇద్దరు చేరారు. అప్పుడు ఇద్దరు వెళ్ళిపోయి ఇద్దరు వస్తే మళ్ళీ 11 మంది అవుతారు. కానీ యావరేజ్ మాత్రం 2 నెలలు తగ్గింది. 2 నెలలు 2 months అన్నాడు. సో 2 months అని తీసుకుంటే అప్పుడు 11 2 22 months అని తీసుకోవాలి. ఎంత? సో 22 months తగ్గిందని తీసుకోవాలి. మరి 37 సంవత్సరాల్లో 22 నెలలు తగ్గించాలంటే దీన్ని మనం ఏం రాయాలంటే 35 సంవత్సరాల 24 నెలలు అని రాయాలి దీన్ని. సో 24 నెలలు. 37 ఏం రాయొచ్చు? సో ఈ 37 ని 35 years 24 months. 24 అంటే 2 years ప్లస్ 35 37. అప్పుడు ఇళ్ళకెళ్ళి 22 అనేది తీసేయండి. సో 22 months అనేది సో తీసేయాలి. సో తీసేస్తే నాకు ఎంత వస్తుందంటే 35 years ఏం రాసుకోవచ్చు అన్నట్టు 35 years 2 months వస్తుంది. 35 years 2 months. దాన్ని యావరేజ్ చేయండి. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు? 17 years 6 months అని రాసుకోవచ్చు.
6 months. మళ్ళీ ఇది హాఫ్ చేస్తే 1 అంటే 17 years ఏం రాసుకోవచ్చు అంటే 7 months అనేది యావరేజ్ వయసు అవుతుంది. ఓకే, అట్లా తీసుకోవాలి. 17 years 7 months అని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 30 students in a class is 25 kgs. When the teacher weight also included, then the average will be increased by 2 kgs. What is the weight of the teacher అంటున్నాడు. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు బరువు 25 కేజీలు. వారితో టీచర్ బరువు కూడా కలిపితే వారందరి సగటు బరువు 2 కేజీలు పెరిగాను. అయితే టీచర్ బరువు ఎంత? రైట్, సింపుల్ గా అన్నట్టు క్వశ్చన్. బాగుంటది. మళ్ళీ ఇక్కడ ఇది కూడా సేమ్ అదే మోడల్ అన్నట్టు. ఫస్ట్ ఎంతమంది ఉన్నాయి? 30 మెంబర్స్ ఉన్నారు. ఒక క్లాస్ లో 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నట్టు చెప్పండి. ఇక్కడ యావరేజ్ ఎంత? 25 కేజీస్ ఇచ్చిండు. రైట్, మరి వాటితో టీచర్ బరువు ఇప్పుడు వెళ్ళిపోయి వచ్చినట్టు లేదు ఇక్కడ. సో టీచర్ యాడ్ అయ్యారు ఎక్స్ట్రా అన్నట్టు. సో +1 తీసుకోండి. అప్పుడు ఎంత మంది? 31. మరి యావరేజ్ సగటు బరువు ఎంత? 2 కేజీస్ పెరిగింది. సో 2 కేజీస్ తీసుకోండి. 31 2 ఎంత? 62 కేజీస్. సో 62 కేజీస్ అంటే మరి పెరిగింది కదా, యావరేజ్ పెరిగింది అన్నప్పుడు మనం దాన్ని ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకోండి. సో ఇవి రెండు యాడ్ చేస్తే 62 + 25 ఎంత రాసుకోవచ్చు? 87 కేజీస్ అనేది ఎవరి బరువు అవుతుంది? సో టీచర్ బరువు అవుతుంది. ఎవరి బరువు? సో టీచర్ బరువు అనేది 87 కేజీస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి ద యావరేజ్ అన్నట్టు ఇది. సో ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 students in a class is 37 kgs. When the teacher weight also included, then the average weight increased by 800 grams. What is the teacher weight అంటున్నాడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఒక తరగతిలో 24 మంది విద్యార్థుల సగటు బరువు 37 కేజీలు. వారితో సో టీచర్ బరువును కూడా కలిపితే వారందరి సగటు బరువు 800 గ్రాములు పెరుగుతుంది. అయితే టీచర్ బరువు ఎంత అన్నాడు. అప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ సేమ్ క్వశ్చన్. 24 మంది ఉండే, యావరేజ్ ఎంత ఉండే చెప్పండి. ఇక్కడ యావరేజ్ అనేది 37. యావరేజ్ ఎంత? 37 కేజీస్ వస్తుంది. మరి టీచర్ బరువు ఇంక్లూడెడ్ అయింది. సో అంటే యాడ్ అయింది. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 25 మెంబర్స్ అయితే యావరేజ్ ఎంత పెరిగింది? 800 గ్రాములు. 800 గ్రాములు 25 మంది పైన పెరగాలి కదా. అప్పుడు 25 800 గ్రామ్స్ అని తీసుకోండి. సో గ్రామ్స్ అని తీసుకుంటే 25 8 మనం ఎంత రాసుకోవచ్చు అంటే 200. సో 200 రాస్తాం. 200 ప్లస్ మనం ఇక్కడ ఇంకో 2 zeros 800 కాబట్టి బై ఎంత రాసుకోవచ్చు? 1000. ఎందుకు గ్రాముని 1000 అంటే కేజీలో మార్చాలంటే బై 1000. సో కట్ చేస్తే నాకు ఎన్ని కేజీలు అన్నట్టు? 20 కేజీస్. మరి ఇక్కడ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసి 37 20 ఎంత అంటే సో ఎక్కడ ఎంత? 57 కేజీస్ అనేది ఎవరి బరువు అవుతుంది అన్నట్టు? సో టీచర్ బరువు అవుతుంది. సో 57 కేజీస్ ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. అన్ని షార్ట్ కట్స్ అన్నట్టు ఇవి. ఓకే.